తెలంగాణ రాష్ట్రంలో పాలకపక్షం ప్రతిపక్షం రెండూ కలిసి ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు దొంగ పోలీస్ ఆట ఆడుతున్నట్టు భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తాము. లేని అంశాలను ఉన్నట్టు, జరిగిన అంశాలు జరిగినట్టు ఒక రకమైనటువంటి అపోహను క్రియేట్ చేసి ఒకరి మీద ఒకరు యుద్ధం చేస్తున్నట్టు వాళ్ళంతా వాళ్ళే ప్రకటించుకొని మీడియాలో స్పేస్ కోసం ఇలా బావ మాట్లాడితే రేపు బావమరిది, రేపు బావమరిది మాట్లాడితే మళ్ళీ ఇలా బావ, అబద్ధాలని అర్ధ సత్యాలని నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచం చుట్టూ వచ్చిందన్నట్టు గత వారం రోజులుగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు రెండూ కలిసి తెలంగాణ నదీ జలాల విషయం లోపల ఏదో అన్యాయం చేస్తున్నామని, వీళ్ళేదో గొప్పగా ఉద్యమం చేస్తామని చెప్పి బావా బామ్మర్దులు ఒకరి మీద ఒకరు పోటీపడి ప్రెస్ మీట్లు పెట్టి ఉపన్యాసాలు చెప్పి ప్రజలని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. మాట్లాడితే 2 మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి రోజు రెచ్చగొట్టే వ్యాఖ్యానాలే తప్ప, మరి మీరు ప్రాజెక్టులు కట్టినప్పుడు 10 ఏళ్ళు మీరు రాష్ట్రాన్ని పాలించినప్పుడు మీకు ఇచ్చినటువంటి పాలనాపరమైనటువంటి అనుమతులు ఎట్లొచ్చినాయి, ఎవరిచ్చినారు అనేటువంటి విషయాలని మర్చిపోయి ఏది పడితే అది మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు అదే పనిచేసింది బీఆర్ఎస్, అధికారం కోల్పోయిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పనిని చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా చిట్చాట్ల పేరిట ఏ కాయిదం లేకుండా అర్ధ సత్యాలని అసత్యాలని పబ్లిక్ డొమైన్లో పెడుతూ వాళ్ళే తెలంగాణకు ఛాంపియన్ అని, వాళ్ళతోటే తెలంగాణ వచ్చినట్టు, వాళ్ళతోటే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది అన్నట్టు రకరకాలైనటువంటి అబద్ధాలను ప్రచారం చేస్తూ తాజాగా వారం రోజులుగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు GRMB తెలంగాణకు అన్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. మేము GRMBని అవసరమైతే ముట్టడిస్తాం, అన్యాయం చేస్తుందని బావ చెప్తాడు, ముట్టడిస్తామని బామ్మర్ది చెప్తాడు. ఇట్లా బదులుకొని లేని చోట ఉన్నట్టు ఏదో తెలంగాణ సెంటిమెంట్ని రేజ్ చేసేటువంటి ఒక కార్యక్రమంలో ఇద్దరు ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నారు. దీనికి ఉదాహరణ వచ్చే నెల 18వ తారీఖున గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు తెలంగాణ ఆంధ్ర 2 ప్రాంతాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రాజెక్టులకు సంబంధించి ఒక ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసింది. దాంట్లో తెలంగాణలో కట్టినటువంటి 7 ప్రాజెక్టుల అనుమతులని రద్దు చేయాలని, పునఃసమీక్షించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతా ఉంది. గట్లెట్లా చేస్తారు అని హరీష్ రావు గారు లొల్లి స్టార్ట్ చేసింది. ఎజెండా ఫిక్స్ కాలేదు, ఈరోజు దాకా ఎజెండా ఫిక్స్ కాలేదు. ఆంధ్రప్రదేశ్ ఉత్తరం రాసి ఉంటుంది, తెలంగాణ ఇంకో ఉత్తరం రాసి ఉంటుంది జవాబుగా. ఈరోజు దాకా ఎజెండా ఫిక్స్ కాలేదు. ఫిక్స్ కానటువంటి ఎజెండాను పట్టుకొని ఎజెండా అయిపోయింది, తెలంగాణకి ఏదో అన్యాయం అయిపోయిందని హరీష్ రావు ఉత్తరం రాయాలి. 2 రోజుల తర్వాత బామ్మర్ది వచ్చి చిట్చాట్ అని పెట్టి అవసరమైతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుని ముట్టడిస్తామంటాడు. గోదావరి బోర్డును ముట్టడిస్తాం. ఏమైందని ముట్టడిస్తామన్నా? గోదావరి బోర్డు కాళేశ్వరం కట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే ఇలా గోదావరి బోర్డును ముట్టడిస్తాడంట కేటీఆర్. హరీష్ రావు రాసిన ఉత్తరంలోనే రాసిండు. ఏం చెప్పిండు? TAC టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతులు ఇచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టుల గురించి పునఃసమీక్షించే అధికారం ఎవరికి లేదు అని హరీష్ రావు రాసిండు. మీరు రాసిన ఉత్తరంలోనే ఉంది ఎవరికి సమీక్షించే అధికారం లేదని. మరి లేని దానికోసం లేని అధికారం మీరే చెప్తారు ఎవరికీ అధికారం లేదని. ఎవరికీ అధికారం లేనప్పుడు చిన్నది ఒక బ్రాంచ్ లాంటిది, అది ఒక పెద్ద చెట్టును తీసుకుంటే GRMB అనేది ఒక చిన్న కొమ్మ లాంటిది.
సిడబ్ల్యూసి, జలశక్తి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం అనేది ఒక వటవృక్షం అయితే దాంట్లో ఒక చిన్న బ్రాంచ్ అది జిఆర్ఎంబి అనేది జలశక్తి శాఖలో ఒక చిన్న బ్రాంచ్. అది కూడా ఇప్పటిదాకా ఎజెండా ఫిక్స్ చేయలేదు. నేను మొన్న శనివారం హైదరాబాద్ పోయి సెకండ్ సాటర్డే అయినప్పటికీ జిఆర్ఎంబి ఆఫీస్కి పోయి జిఆర్ఎంబి అధికారుల నుంచి అధికారికమైనటువంటి లెటర్ తీసుకొచ్చినాడు. ఏం చెప్తుంది ఇది అధికారికమైనటువంటి లేఖ అంటే, ద ప్రపోజ్డ్ ఎజెండా నోట్స్ ఫర్ ద 18th board meeting is included herewith and all the members of the board are requested to kindly make it convenient to attend the meeting. The proposed agenda అన్నాడు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అనేది ద ప్రపోజ్డ్ ఎజెండా అన్నారు. ఎజెండాలో పెట్టలే. ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన ఉత్తరాన్ని తెలంగాణ ప్రభుత్వానికి పంపించి దీని మీద మీరేమైనా అభ్యంతరాలు చెప్తారా అని అడిగినరు. ఓన్లీ ప్రపోజ్డ్. ఆంధ్రప్రదేశ్ 4 ఎజెండా అంశాలను పెట్టి పంపించింది గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంకో 4 పెట్టి పంపించింది.